హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజులైంది కదా వీడియో పెట్టి. సో ఈరోజు వీడియో వచ్చేసి మొన్న ఆదివారము తలకాయ తీసుకున్నాము కర్నూలులో. తలకాయ ప్లస్ కాళ్ళు కలిపి 1300 రూపాయలు చెప్పారు. బార్గెన్ చేస్తే 1000 రూపీస్కి వచ్చింది. సో వెయిట్ వేస్తే 2.5 kgs నుంచి 3 kgs దాకా రావచ్చు అని చెప్పారు. సో ఈరోజు దాన్ని క్లీన్గా ఎలా కొట్టాలనో ఈరోజు క్లియర్గా వీడియోలో చూద్దాము. ముందుగా మనం తలకాయని తీసుకొని ఇలా వీళ్ళు కాల్చే వాళ్ళు ఉంటారు. కర్నూలులో వచ్చేసి వెంకటరమణ కాలనీ మరియు సి క్యాంప్లో ఎక్కువగా ఉంటారు. ఇంకా మీకు ఎక్కడైనా తెలిసిన లొకేషన్ ఉంటే కామెంట్ చేయండి. సో వాళ్ళు కట్టెల పొయ్యి మీద ఈ విధంగా మంటని తిప్పుతూ, సైకిల్ది ఉంటుంది, దాని నుంచి మంటని రగులుస్తూ తలకాయని ఫస్ట్ బాగా కాలుస్తారు. ఆ పక్క ఈ పక్క అంతా చూడండి ఎంత ఫ్లేమ్ వస్తుందో అది. సో ఆ విధంగా ఫ్లేమ్లో తలకాయని పెట్టి అది స్టిక్ ఒకటి నోట్లోకి పెడతారు. అది నోట్లో పెట్టిన తర్వాత ఆ విధంగా మనం దగ్గరుండి కాల్పించుకోవాలి. ఇది కాల్పించుకొని మనం తలకాయ టేస్ట్ చేయడం అనేది ఒక డిఫరెంట్ టేస్ట్. తను ఆర్డర్స్ ఎక్కువ ఉన్నందుకు ఇప్పుడు వాళ్ళ పిల్లోని కూర్చోబెట్టాడు. చూడండి ఇప్పుడు ఆ పిల్లోడు కూడా ఎలా కాలుస్తున్నాడో. సో ఆర్డర్స్ వచ్చేసి ఇక్కడ చాలా ఉన్నాయి. అతను 200 చెప్పాడు, మనకి ఇంకా 150కి చేస్తా అని చెప్పాడు. సో కాల్చి కొట్టడానికి 150 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. వాళ్ళు అలా నోట్లో అది ఒక స్టిక్ దూర్చిన తర్వాత బాగా ఫ్లేమ్ని రగిల్చి వాళ్ళు ఈ బాగా కాల్చడం జరుగుతుంది. చూడండి ఇక్కడ మనకి చూసినట్టయితే దాన్ని ఎంతగా కాలిస్తే అంత ఈజీగా మటన్ అనేది తలకాయ మనకి సపరేట్గా వస్తుంది అని అంటారు వాళ్ళు. సో ఇది మనం తీసుకోవడం ఫస్ట్ టైము, అందుకోసమే కొంచెం జాగ్రత్తగా చెయ్యి బ్రదర్ అని చెప్పి చెప్పడం జరిగింది. అతను అన్న నేను చూసుకుంటా, నాకు ఇందులో 20 years ఎక్స్పీరియన్స్ ఉంది అన్నాడు. సో చూస్తే ఆ విధంగా ఇక్కడ ఇవన్నీ స్టిక్స్ కూడా, ఈ స్టిక్స్ అన్నీ కూడా ఈ ఓన్లీ పొట్టేళ్ళ తలకాయల కోసమే నోట్లో అది దూర్చి కాల్చడానికి ఉపయోగించే స్టిక్స్. చూడండి అక్కడ ఎన్ని ఉన్నాయో, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇతనికి ఎన్ని ఆర్డర్స్ వస్తాయో. సండే ఇతను ఫుల్ బిజీగా ఉంటాడు. పొద్దున్నే 4కి వస్తాడంట. దగ్గర దగ్గర మధ్యాహ్నం 2 గంటల వరకు వర్క్ ఫినిష్ చేసుకొని వెళ్తాడంట. ఇతను వెంకటరమణ కాలనీలో ఉంటాడు. ఎవరైనా మీరు అక్కడ లొకేషన్ వాళ్ళు ఉంటే చూడండి, ఇతని దగ్గర ఇతను బాగా కాలుస్తాడు. ఆ విధంగా మనకి బాగా తలకాయని కాల్చిన తర్వాత ఒక టబ్లో వేసి క్లీన్ చేస్తారు. చూద్దాం అది కూడా. చూడండి వాళ్ళు అప్పుడే బాగా కాలింది అనేది ఈజీగా గుర్తుపట్టేస్తారు. ఆ విధంగా బాగా కాలిన తర్వాత ఆ స్టిక్ తీసి మళ్ళీ వేరేది ప్రిపేర్ చేస్తారు. సో ఈ విధంగా అందులో ఉన్నటువంటి యాషెస్ ఏమన్నా ఉంటే, బూడిది ఇట్లాంటివి పార్టికల్స్ ఏమన్నా ఉంటే పోవడానికి మళ్ళీ కొంచెం అలా ఒక రబ్ చేసి మళ్ళీ కాలుస్తున్నారు. ఎందుకు బ్రదర్ అంటే ఇంకా కాలలేదు, 85% అయిందన్న, ఇంకా 15% ఉంది, అయిపోతుంది అని అన్నాడు. చూడండి అలా రబ్ చేస్తే మరి వెంటనే బాగా కాలుతుంది అని చెప్పి అన్నాడు. ఆ పార్టికల్స్ ఉండడం వల్ల తలకాయ కాలడం కొంచెం లేట్ అవుతుందంట. ఇప్పుడు ఆ స్టిక్ తీసేసి ఓన్లీ ఇప్పుడు మౌత్ పార్ట్ ఒక్కటి కాలుస్తున్నాడు. చూస్తే ఆ ఫ్లేమ్ చూడండి ఎలా ఉందో. తర్వాత మనం తెలుగులో గిట్టకాయలు అంటారు కాళ్ళని. సో ఆ విధంగా కాళ్ళని ఇప్పుడు కాల్చడం జరుగుతుంది. ఇవి చాలా తొందరగా అయిపోతాయి, తొందరగా కాలుతాయి అని చెప్పాడు. వాటి మీద ఉండేటువంటి అవుటర్ స్కిన్ ఏదైతే ఉందో ఆ ఫ్లేమ్కి వెంటనే విడిపోవడం జరుగుతుంది.
చూడండి 4 పెట్టాడు ఒకటేసారి. సో 4 కూడా ఒకటేసారి పెట్టడం వల్ల అన్నీ తొందరగా కాలుతాయి కాలవా అని మనకి డౌట్ ఉండొచ్చు. కానీ వాళ్ళకి అలవాటు అంట 4 ఒకటేసారి కాల్చడం. 2 పెట్టండి అంటే 2 కాదు 4 కాలుస్తాం మేము ఎప్పుడు అని చెప్తున్నారు. సో వాళ్ళు ఆ పక్క ఈ పక్క ఫ్రంట్ బ్యాక్ అప్ డౌన్ కాల్చడం జరుగుతుంది. చూడండి అప్పుడే మీరు చూసినట్టయితే దాని స్కిన్ అనేది ఏదైతే ఉందో అది పోవడం జరుగుతుంది. సో దాన్ని తిప్పడం ఎంత ఫ్లేమ్ని వాళ్ళు చేస్తే అంత ఫ్లేము అక్కడ వస్తుంది. దాన్ని ఎంత వేగంగా తిప్పితే అంత ఫ్లేమ్ వస్తుంది. అక్కడ అతను ఎలా వర్క్ చేస్తున్నాడో కానీ ఆ పిల్లోడు చాలా వేడి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ దాన్ని కాల్చడము మనం పక్కన నిలబడితేనే ఆ వేడికి మనం తట్టుకోలేకపోతున్నాం. వాళ్ళకి అలవాటు. చూడండి ఆ మొత్తం యాషెస్ మొత్తం షర్ట్ మీద ప్యాంట్ మీద పడుతున్నాయి. ఆ విధంగా వాళ్ళు వేడికే వర్క్ చేస్తున్నారు. దగ్గర వాళ్ళు డైలీ సండే, ట్యూస్డే, ఫ్రైడే. సండే వచ్చేసి ఒక 20 తలకాయలు కాలుస్తారంట. ట్యూస్డే, ఫ్రైడే వచ్చేసి అందాజుగా ఒక 10 లోపల వస్తాయంట. మీకేమైనా టైఅప్ ఉంటుందా అంటే అదేమి ఉండదన్న. ఏ మటన్ షాపులతో మాకేం టైఅప్ ఉండదు. ఎవరు వస్తే వాళ్ళకి కాల్స్తాము, వాళ్ళకి బాగా కాల్చి మేము కొడతాము, అందుకోసమే మాకు పేరు ఉంది అని అన్నాడు. చూడండి ఆ పిల్లోడు అంతా అవుటర్ స్కిన్ లేయర్ని నీట్గా రబ్ చేస్తున్నాడు. అది రబ్ చేసిన తర్వాత ఇంకా వాటర్లో వేసి వాష్ చేస్తారు. ఆ వాటర్లో వేసి వాష్ చేసిన తర్వాత ఇక్కడ అతనికి ఇస్తే వాళ్ళ ఫాదర్కి, అతను చూడండి ఎలా కట్ చేస్తున్నాడో. ఇది ఈ విధంగా కట్ చేస్తారనమాట. బాగా కాలడం వల్ల వెంటనే చాలా ఈజీగా కట్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి అతను కొంచెం ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయినా కూడా ఇంత వయసులో అతను బాగా కష్టపడుతున్నాడు. ఆ పిల్లోడు 8th క్లాస్ అంట. సండే కదా అని వాళ్ళ నాన్నకి హెల్ప్ చేయడానికి వచ్చాడంట. ఇలాంటివి చూసినప్పుడు చదువు తర్వాత ఆర్థిక స్వావలంబన ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుంది. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఆ కష్టాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది. చూడండి అతను ఎంత నీట్గా కట్ చేస్తున్నాడో. ముక్క కూడా ఈజీగా కట్ అవుతుంది. ఇప్పుడు తలకాయని ఏ విధంగా కట్ చేస్తారో చూడండి. అందులో పురుగు ఉంటుందంట. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. ఆ పురుగు అనేది ఎంత ఫ్లేమ్ పెట్టినా కూడా, ఏమి ఇచ్చినా కూడా ఆ ఫ్లేమ్ అనేది దాన్ని టచ్ చేయదు, ఆ పురుగు చావదు అని చెప్పేసి చెప్పాడు ఆయన. వీలైతే అది చూద్దాము. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఆ విధంగా ఫస్ట్ జాస్కి అవుటర్ సైడ్ ఉన్నటువంటి స్కిన్ని 2 సైడ్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఈజీ కటింగ్ కోసం ఆయన వేరు చేశాడు. ఆ తర్వాత వెంటనే అది సెంటర్ బ్రెయిన్ దగ్గరికి ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు దాన్ని బ్రెయిన్ని చూడండి, తలకాయ, దానిలో ఉన్నటువంటి మెదడు, అందరూ ఎంతో ఇష్టంగా తినేటువంటి బేజా ఫ్రై చూడండి అదనమాట. ఇందులో మళ్ళీ ఇవన్నీ ఈ బ్లాక్ బకెట్లో ఉన్నటువన్నీ అవసరం లేనివి, అంటే అన్నెసెసరీ. ఇవి తినరంట. ఇవి ఏం చేస్తారంటే కుక్కలకి వేస్తాము అని అన్నారు. చూడండి బేజా మెదడు ఎలా ఉందో. కత్తి చాలా పదునుగా ఉండడం వల్ల ఈజీగా తెగుతుంది. ఆ విధంగా మెదడుని చూడండి, మొత్తము ఆయిల్ ఉంటుందంట ఆయన చెప్పాడు. సో ఇది మెదడు. సో ఇది ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా తలకాయని తినింటే మీరు ఎలా కట్ చేశారు, ఎంత కట్ చేశారు అనేది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి. జై హింద్.